ప్రభు నామమున అందరికీ వందనాలు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గొప్ప సత్యాన్ని మన ముందుంచాడు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. శ్రమ కలిగినను ఆ శ్రమ తాత్కాలికమే, అది నిత్యమైన మహిమ భారమును కలగజేస్తున్నది అని మాట్లాడుతున్నాడు. దీని నుండి ప్రాముఖ్యమైన 3 విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది, శ్రమ తాత్కాలికమే. ఈరోజు మన జీవితాల్లో అప్పులు, కుటుంబ సమస్యలు, పిల్లల భవిష్యత్తు, రకరకాల పరిస్థితులు మనల్ని వేధిస్తున్నాయి. వేదన శోధన గుండా ప్రయాణించేటట్టు చేస్తున్నాయి, వేదన కలిగిస్తున్నాయి. ఇవి మన ముందు కనిపిస్తున్నాయి. ఉదయం లేవగానే ఏదో సమస్య, ఏదో బాధ, కష్టం అన్నీ కూడా మన ముందు కనిపిస్తున్నాయి. కానీ అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని మన ముందుంచాడు. ఈ కనిపించేవి తాత్కాలికంగా నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, బాధ పెట్టొచ్చు, కష్టపెట్టొచ్చు, కన్నీరు పెట్టొచ్చు, కానీ దాని వెనకాల అద్భుతమైన శాశ్వతమైన బహుమతి దాగి ఉందని చెప్తున్నాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. మనుషుల వైపు చూస్తున్నాం. వారేమన్నా ఆదుకుంటున్నారా? వారేమన్నా మనకు సహాయం చేస్తున్నారా? లేదు కదా. ఒక శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా దాని నుండి దేవుడు నీకు విలువైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దాని వెనకాల కన్నీరు ఉండొచ్చు, కానీ శాశ్వతమైన బహుమతి ఉంది ఆ శ్రమ వెనకాల. ఆలోచన చేయాలి. ఈ శ్రమ వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు నిత్యమైన మహిమ భారమును మనం సంపాదిస్తుందని మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఇబ్బంది పడ్డాడు, తిరస్కరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, హింసించబడ్డాడు, అనేక నిందలు వేయబడ్డాడు. కానీ దేవుని మాట పట్టుకున్నాడు, దేవుణ్ణి వెంబడించాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవునితోనే నడిచాడు. శ్రమ అనేది తాత్కాలికమే. ఈ కష్టం, ఈ బాధ నీకు కనిపించేదంతా కూడా తాత్కాలికమే. దాని వెనకాల ఒక అద్భుతమైన జీవితం ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది. దాన్ని మనం చూడగలగాలి. ఈ కనిపిస్తున్న ఆనందం, సంతోషం ఇవన్నీ శాశ్వతం కాదు. దాన్ని మనం కనిపెట్టాలి, దాన్ని పట్టుకోగలగాలని శ్రమ తాత్కాలికమని చెప్తున్నాడు. రెండవది, మనకొచ్చిన బాధ నిత్యమైన మహిమను తీసుకొస్తుంది. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు నిరంతరం మనతో ప్రయాణిస్తున్నప్పుడు మనిషి పైకి ఆనందంగా లేకపోయినా, సంతోషంగా లేకపోయినా, ఈ శరీరం క్షీణించిపోతున్నా కానీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు సంతోషపడతాడు. కారణం ఏంటంటే, ఒకరోజు నిత్య జీవం, నిత్య మార్గం, పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. ఇక్కడ హింసించబడిన, బాధపడిన, కష్టపడిన, కన్నీరు పెట్టిన ఏ పరిస్థితులు ఎదురైనా కానీ నీకు ఒకటి ఉంది, శాశ్వతమైన బహుమతి. అదే పరలోక రాజ్యం. ఈరోజు బాధ, శ్రమ, సమస్య నీకు మహిమను తెచ్చిపెడుతుంది. ఆలోచన చేసావా? అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ఈ తాత్కాలికమైన శ్రమ, కష్టం, బాధ గురించి నువ్వు ఆలోచించొద్దు, బాధపడొద్దు. నీకు శాశ్వతమైన బహుమానం ఉంది, దాని గురించి నువ్వు ఆలోచించు. నీకు శ్రమ వచ్చిందంటే దేవుడు నీకు విలువైన పాఠాన్ని నేర్పిస్తున్నాడని అద్భుతమైన విషయాన్ని మన ముందుంచాడు.
మూడో విషయం, మనకు కనిపించేవి ఏంటి? మనం సంపాదించే డబ్బు, అధికారం, హోదా, పరపతి, పేరు ప్రఖ్యాతులు, ఈ అనారోగ్య సమస్యలు, ఈ బంగ్లాలు, ఇవే కదా. కానీ కనిపించినవి దేవుని యొక్క శక్తి, దేవుని వాగ్దానము. ఆయన మీద విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ఆయన్ని వెంబడించగలిగితే శాశ్వతమైన బహుమానం పొందుతావు. ఆలోచన చేసావా? ఈ కనిపించేవి ఒకరోజు అంతరించిపోతాయి, కరిగిపోతాయి. నువ్వు సంపాదించే డబ్బు, బంగ్లాలు, ఈ పేరు ప్రఖ్యాతులు ఎప్పటికీ నిలబడవు, నీతో రావు. నీతో వచ్చేది దేవుని యొక్క ప్రేమ, జీవ మార్గం, శాశ్వతమైన మార్గం, పరలోక రాజ్యం. నువ్వు పరిశుద్ధుడిగా మారాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మంచి సాక్షి జీవితం కలిగి, నువ్వు కరిగిపోతున్నా, నలిగిపోతున్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నీ జీవితాన్ని దేవునికి అప్పగించి నువ్వు పరలోక రాజ్యం వైపు చూడాలి. శాశ్వతమైన బహుమానం నువ్వు అందుకోవాలి. దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నువ్వు చూడు. ఒకరోజు శాశ్వతమైన బహుమానం పొందుతావు.